గుంటూరు జిల్లాలో ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఆస్తులకు రక్షణ కవచంలా నిలుస్తుందని ఈ ఎల్హెచ్ఎం మొబైల్ యాప్ అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు ఉచితంగా ఎల్హెచ్ఎం యాప్ మొబైల్ యాప్ సేవలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఎల్హెచ్ఎంఎస్ అప్లికేషన్ ఫ్రీ కాంటాక్ట్ నెంబర్లు 8688831503, 8688831504, 8688831568 ని సంప్రదించారు. ఇంతమంది వచ్చారు. ఈ మొబైల్ దొంగతనం అనేది కాదు. ఈవెన్ నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ మీ నగలు డబ్బులు మీరు ఇంట్లో ఎక్కువ పెట్టుకుని మీరు ఊరికి వెళ్ళిపోవడం, ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే దొంగవాళ్ళు వచ్చారంటే ఈజీగా మీరు లాక్ చేసి వెళ్ళిపోతారు. మీకు తెలుసు, మీ న్యూస్ పేపర్ ఉంటాయి మీ ఇంటికి. ప్రతి సోమవారం ఒక మీకు 4-5 రోజుల తర్వాత ఆ న్యూస్ పేపర్ బయటకు పడిందంటే రీజన్ ఏంటి? మీరు ఇంట్లో లేదని అర్థం. ఒక క్లూ అది. ఇంకొక క్లూ ఏంటి? మీరు పెద్ద లాక్ వేసుకుంటారు ఇంటి ముందు. ఆ లాక్ 4-5 రోజులకి అలాగనే ఉంటాయి. ఇంకొకటి ఏంటి? లైట్ వేసేస్తారు. మార్నింగ్ కూడా లైట్ వెలుగుతాయి. ఏమి అర్థం? ఎక్కడో బయటకు వెళ్ళిపోయారు, ఈవినింగ్ వెళ్ళాల్సిన లైట్ మార్నింగ్ కూడా వేసుకున్నారని క్లియర్ గా అన్ని ఇండికేషన్స్. ఓకే, ఇంకా ఘోరంగా ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు. అది కూడా తెలియకుండా కూడా నిద్రపోతున్నాం. దాన్ని ఎలాగ ప్రివెంట్ చేయగలుగుతామని చూసామంటే, ఫస్ట్ మీరు నగలు కానీ డబ్బులు కానీ ఇంట్లో ఎక్కువ పెట్టుకోకూడదు. ఉందంటే లాకర్ లో పెట్టేయండి. ఒక అమౌంట్ మనకు కావాల్సిన అమౌంట్ కావలేదు, ఒక 1 లక్షలో 2 లక్షలు పెట్టుకుంటాము. ఇబ్బంది ఏం లేదు. కానీ 400 గ్రాము, 500 గ్రాము, 600 గ్రాము నగలు పెట్టుకున్నారంటే ఒకసారి పోయిందంటే మేము ఎఫర్ట్స్ మనం పెడతాం, కానీ ప్రివెన్షన్ చేయొచ్చు కదా. మీరు జాగ్రత్తగా ఉండొచ్చు కదా. దానిపైన కొంచెం మీరు మీకు కానీ తెలిసిన వాళ్ళకన్నా అందరికి చెప్పండి. ఒకటి, ఇంట్లో గోల్డ్ బంగారం ఎక్కువ పెట్టుకోవద్దు. ఏదైనా బ్యాంక్ లాకర్ లో పెట్టేయండి. రెండవది, మీ లాక్ సిస్టమ్. మీకు ఎంట్రీ మీ ఇంట్లో విండో ఈజీగా తీసేస్తారు. విండో పక్కన పెట్టేస్తారు. విండో ఫస్ట్ మీరు 2 డోర్ స్ట్రాంగ్ గా ఉందా లేదా? మీరు మామూలు లాక్ వేస్తారు కదా, ఆ లాక్ అని వేస్తారంటే యూజ్ ఏమి లేదు. ఓకే, ఈ కీ లాక్ తో పాటు ఉంటాయి. ఎంటైర్ డోర్ నే వాళ్ళు తీయాలి. గ్రిల్ గేట్ ఉంటాయి. మీరు ఒక గ్రిల్ గేట్ వేసుకోవాలి. గ్రిల్ గేట్ ఉందంటే వాళ్ళు అంత ఈజీగా గ్రిల్ గేట్ ని చేసేసి వాళ్ళకి చాలా టైం పడతాయి, సౌండ్ వస్తాయి. సో ఆ రిస్క్ తీసుకోవడం. ఓకే, సో గ్రిల్ గేట్ వేసుకోవడం వెనక ముందు. తర్వాత విండో కూడా గ్రిల్ వేసుకోవాలి. ఇవన్నీ బేసిక్ స్టెప్స్. ఇవన్నీ ఉందంటే రెండవది పాయింట్. ఇది దొంగతనం జరగకుండా ఉండడానికి రెండవది పాయింట్. మూడవది పాయింట్, మనకి మీరు ఒకవేళ లాంగ్ మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టు. మొబైల్ ఎవరు? సో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా 5,000 పడతాయి సీసీటీవీ కెమెరా. జస్ట్ 5,000. మీ దగ్గర 500 బంగారం పోయినా పోతాయి, కానీ మీరు 5,000 పెట్టుకుని సీసీటీవీ కెమెరా పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చెప్పినా ఏదో మనకు చెప్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు, కానీ సీసీటీవీ కెమెరాస్ ఎన్నోసార్లు మేము మీటింగ్ కండక్ట్ చెప్తున్నాము. ఎవరు కూడా సీసీటీవీ కెమెరాస్ ఎంత చెప్పినా పెట్టుకోవట్లేదు. ఓకే, సీసీటీవీ కెమెరా ముందు ఒక సీసీటీవీ కెమెరా ఉండాలి, వెనక ఒక ఏమేమి అప్రోచింగ్ దారి ఉన్నాయో దాంట్లో సీసీటీవీ కెమెరాస్ 100% ఉన్నాయి. ఆఫ్టర్ 20,000 అంతే. అంటే 4 కెమెరాస్ చెప్తున్నాం. అది కాకుండా మీ సపోజ్ ఒక లేన్ ఉంటాయి, బాడీ పెట్టుకోవచ్చు అనుకోండి. ఆ లేన్ ఒక 100 మీటర్లు ఉంటాయి. ఆ లేన్ దాంట్లో ఎంట్రీ ఎగ్జిట్, ఏ రూట్ ఎంటర్ అవుతారు, ఏ రూట్ ఎగ్జిట్ అవుతారు. ప్లస్ ఆ 100 మీటర్ మధ్యలో 30 మీటర్ మధ్యలో 2 కెమెరా. ఎవరు దానికి లోపలికి వచ్చి బయటకు వెళ్ళినా మనకి తెలియకుండా ఇప్పుడు ఒక దొంగతనం జరుగుతుంది.